కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అమ్మమ్మకి, పిన్నికి, ఎవరికన్నా జెనెటల్ క్యాన్సర్స్ లో ఏది ఉన్నా, లైక్ గర్భసంచిది ఉన్నా, గర్భసంచి ముఖద్వారాంది ఉన్నా, అండాశయం క్యాన్సర్ ఉన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, ఇవన్నీ కార్పస్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇవన్నీ క్యాన్సర్లు ఏది ఉన్నా కూడా షీఈస్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇట్లా రిస్క్ ఉన్న వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి స్క్రీనింగ్ టెక్నిక్స్, స్క్రీనింగ్ అంటే మనకు క్యాన్సర్ రాకంటే ముందే మనం ఐడెంటిఫై చేయడం, సో స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం అడ్వైస్ చేస్తుందంటే 21 to 30 years ఉన్న ఫీమేల్స్ కి ప్రతి 3 సంవత్సరాలకు ఒక బేసిక్ టెస్ట్ ఉంటుంది. అంటే గర్భసంచి ముఖ ద్వారా దగ్గర నుంచి పాప్స్మియర్ టెస్ట్ చేయడం. సో ఆ పాప్స్మియర్ టెస్ట్ చేసి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఆ టెస్ట్ గిట్ట నెగిటివ్ ఉందంటే షీఈ్ నాట్ అట్ రిస్క్. అట్లా ఎవ్రీ 3 years నాట్ అట్ రిస్క్ ఉన్నా కూడా ప్రతి 3 సంవత్సరాలకి టెస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు చేయాలి అంటే 65 years టెస్ట్ చేస్తూ ఉండాలి. 30 to 65 years ఏజ్ గ్రూప్ ఉంటారు, అంటే ఆల్రెడీ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఆర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఈ HPV వైరస్ టెస్టింగ్ ఉంటుంది ప్రతి 5 సంవత్సరాలకి. అంటే పాప్స్మియర్ తో పాటు 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి HPV వైరస్ అనేది టెస్ట్ చేస్తుంటారు. సో ఈ టెస్ట్ చేస్తే మనం అర్లీగా క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయొచ్చు. ఎందుకు అర్లీగా చేయొచ్చు అంటే ఈ క్యాన్సర్ అనేది 4 స్టేజెస్ లో ఉంటాయి. ఫస్ట్ అక్యూట్ ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సైలెంట్ అవుద్ది. కొంతమందికి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్న వాళ్ళు మాట్లాడాం కదా, దాంట్లో ఉండిపోద్ది, క్రానిక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత ప్రీ క్యాన్సర్, తర్వాత క్యాన్సర్. ఇది ప్రొలాంగ్డ్ లేటెంట్ ఫేజ్ ఉంటుంది, 4 స్టేజెస్ లాగా ఉంటుంది. సో ఈ ప్రొలాంగ్డ్ లో మనం ఎక్కడ టెస్ట్ చేసినా మనం క్యాన్సర్ ని పసిగట్టొచ్చు అట్ రిస్క్. అంటే వైరస్ పాజిటివ్ ఉంది అనుకుంటే దాని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. సో ఈ ప్రొలాంగ్ లేటెంట్ ఫేజ్ ఉంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెక్నిక్స్ ని మనం గిట్ట పాటిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. అంటే మనం ముందుగానే గుర్తించవచ్చు అంటున్నారు కాబట్టి మనం చిల్డ్రన్స్కి ఏం చేస్తాం, వాళ్ళు ఏదైనా ఒక బర్త్డేస్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా అడిగితే ఎంత హ్యాపీగా ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళకి మనం అన్ని రకాలుగా కొన్ని ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ట్రిప్స్ వెళ్తారంటే లక్షలు ఖర్చు పెడతారు, వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్ కావాలంటే వేలల్లో కొనిస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకి ఇలాంటివి ముందుగానే మనం గెస్ చేసి ముందుగానే మనం తెలుసుకుని మన పిల్లల్ని ఎంత ప్రొటెక్ట్ చేయొచ్చు అనడానికి ఇప్పుడు చాలా రకాల ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి అంటే నా ఉద్దేశం ప్రకారంగా నాకు అనిపిస్తుంది మ్యామ్, మనం పిల్లలకి పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇవ్వటం కాదు, మన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు, అది మీరు చెప్తున్నారు అది 1 yearకి ఒకసారి లేకుంటే 3 yearsకి ఒకసారి, ఇప్పుడు మనకి ఇంజెక్షన్ రూపంలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే మనం ఇంజెక్షన్ చేయించుకుంటే వాళ్ళకి అటాక్ అవ్వదు అన్నది కూడా వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మ్యామ్? అవును, ఇది ఖచ్చితంగా. ఇది మీరు చెప్పినట్టు మన టీనేజ్ అమ్మాయిలందరికీ, అమ్మాయిలే కాకుండా అబ్బాయిలందరికీ ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సినేషన్ ఫర్ HPV. అదే HPV వ్యాక్సిన్ అంటారు. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే టు ప్రివెంట్ క్యాన్సర్ at the age of 35 to 60 years. సో HPV వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో ఒక 10-15 years నుంచి స్టార్ట్ అయ్యాయి, కానీ మన పాస్ట్ 3-4 years లో రెగ్యులర్ గా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వ్యాక్సిన్ గురించి అవగాహన చెప్తున్నారు. ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ లో రావాలి, చాలా మంది అవగాహన నేర్చుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ అనేది యూజువల్ గా మనం క్యాన్సర్ కి వ్యాక్సిన్ అనేది వినము, ఎందుకంటే ఆల్రెడీ మనకు క్యాన్సర్ వచ్చేసరికి తర్వాత ఇంకా మనకు సిమ్టమ్స్ వచ్చేసరికి ఇట్ ఇస్ ఆల్రెడీ డన్, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సిమ్టమ్స్ వచ్చేసరికి. కానీ క్యాన్సర్ సర్విక్స్ కి మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ప్రొలాంగ్ లేటెంట్ ఉంది, అంటే ఇట్ ఈస్ గివింగ్ అస్ అడిక్వేట్ టైం, మంచి టైం ఇస్తుంది. ఆ టైంలోనే మనం ఇలాంటి వ్యాక్సిన్స్ గిట్ట తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ. సో ఈ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తాము, మన డిజీజ్ రాకంటే ముందే ఇస్తే ఆ డిజీజ్ అనేది సివియారిటీని తగ్గిస్తుంది. వ్యాక్సిన్ మెయిన్ రోల్ అది. సో HPV వ్యాక్సిన్ అనేది మనము WHO గైడ్ లైన్స్ ప్రకారం 9 to 14 years పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి 9 to 14 years ఉన్న వాళ్ళందరికీ 2 doses లాగా ఇస్తాము. ఫస్ట్ ఒక డోస్ ఇస్తాము, తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ 6th month సెకండ్ డోస్ ఇస్తాం. యూజువల్లీ 9 to 14 ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ లో వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ వ్యాక్సిన్ అనేది 2-3 కంపెనీస్ ఉన్నాయి, మనం ఇండియాలో కూడా 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ 4 వైరస్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక కంపెనీ 9 వైరస్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇఫ్ దే ఆర్ అఫోర్డబుల్ 9 వైరస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఇట్ ఇస్ వెరీ గుడ్. ఈ 9 వైరస్ లో 6, 11, 16, 18 అనేది క్యాన్సర్ కాజ్ చేసే వైరస్. మిగతా స్ట్రెయిన్స్ ఉంటాయి లైక్ 31, 33, 52, 58, అవి జెనెటల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఫ్రీక్వెంట్ గా తెల్లబట్ట అవ్వడం, జెనెటల్ వార్డ్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్, వాటికి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో ఎప్పుడైనా 9 strain అనేది ఇండియాలో ఒక 3-4 years నుంచి చూస్తున్నాం. 9 strain వ్యాక్సిన్ ఇస్తే ప్రొటెక్షన్ అనేది ఇంకా బాగా కవరేజ్ ఉంటుంది. సో 9 to 14 years అంటే అమ్మాయి పెద్ద మనిషి అవ్వక నుంచే ఇస్తే దాని ఎఫికసీ అంటే దాని పనితీరు చాలా బాగుంటుంది. అట్లా అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ఇస్తాం. చాలా మంది అబ్బాయిల పేరెంట్స్ మాకెందుకు అని అడుగుతారు,
సో ఇట్ ఈస్ ఏంటంటే హెచ్పివి వైరస్ అబ్బాయిలు ఆర్ క్యారియర్స్, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ మ్యారేజ్ అయిన ఉమెన్ కి ఇన్స్టిల్ చేసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. సెకండ్, హర్డ్ ఇమ్యూనిటీ, అంటే ఎంతమంది కమ్యూనిటీలో మనం ఇస్తే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ ఉంది అనుకోండి, అప్పుడు ఆ వైరస్ ఎరాడికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో 9 to 14 years ఇస్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్. సపోజ్ 14 years దాటేసింది అనుకోండి పిల్లలు, వీ కెన్ గివ్ అంటిల్ 15 to 45 years ఆఫ్ ఏజ్ ఫర్ విమెన్, అమ్మాయిలకు ఆర్ విమెన్. ఇక్కడ అబ్బాయిలకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ ఏజ్ గ్రూప్ లో 3 doses లాగా ఇస్తాం, 0, 6 and 9 months. సారీ 0, 2 and 6 months. సో ఆ 6th month వ్యాక్సిన్ ఇచ్చాక దాని ఎఫికసీ అనేది బాగా పనిచేస్తుంది. ఓకే మ్యామ్, మీరు అన్నారు అంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఇలా సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఒక అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అంటారు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇస్ డెఫినెట్ ఆఫ్టర్ 21 years. సో ఎనీథింగ్ బిఫోర్ 21 years ఇస్ కాల్డ్ ఎర్లీ మ్యారేజ్ కంపేరింగ్ టు అవర్ ఏజ్ అండ్ హర్ రిప్రొడక్టివ్ హెల్త్. అంటే అమ్మాయి ఎదుగుదల అనేది 21 సంవత్సరం వరకు అవుతుంది. ఓన్లీ ఆఫ్టర్ 21 years ఎనీబడి షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే మ్యామ్, 21 years దాటిన తర్వాత మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అంటారు, బెటర్గా ఉంటారు. అంతే మ్యామ్. అలాగే మ్యామ్ నెక్స్ట్ ఇది లాప్రోస్కోపీ సర్జరీ గురించి కూడా మనం వింటున్నాం. సర్జరీలు అంటేనే ఆ భయంతో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాగే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా స్టార్టింగ్లోనే మనం చూపించుకుంటే అది పెద్ద ప్రమాదానికి దారి తీయకుండా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ హాస్పిటల్ అన్నా, డాక్టర్స్ అన్నా, ఆ ఎన్రోల్మెంట్ అన్నా దానికి భయపడే చాలా వరకు వెళ్ళరు, ఇంక్లూడింగ్ టు మే. నేను కూడా చెప్తున్నాను మ్యామ్, అంటే ఆ భయం మనకి హాస్పిటల్ అనగానే, అంటే మీలాంటి డాక్టర్స్ని చూస్తే ఖచ్చితంగా భయం పోతుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సాధారణంగా మనం భయపడతాం. వాళ్ళు ఏం చెప్తారు, మీరు అప్పటికే ఒక 4 months 5 months లేకుంటే ఒక 1 year నుంచి ప్రాబ్లం మనం వెయిట్ చేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తారు, ఇంత మొదలు పెట్టుకుని ఇంతవరకు వచ్చిన తర్వాత వచ్చారు, ఇది ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోయిందని మాట్లాడే విధానం ఉంటుంది. కానీ కూల్గా కామ్గా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు చెప్పే విధానం బట్టి మనకున్న ప్రాబ్లం ఎంత ఉన్నా అక్కడే ఒక 50% పోతుంది. అందుకే ఎగ్జాంపుల్ మిమ్మల్నే చెప్తున్నాను. మీతో మాట్లాడుతుంటే మీరు చెప్పే విధానం ఏంటుంటే, ఎందుకంటే ఆల్రెడీ ఈ షోకి ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రాంలో మనం కూర్చున్నాం అన్నప్పుడు కూడా కొంత మీ గురించి మేము సర్వే చేస్తాం మ్యామ్. ఎట్లా ఉంది హాస్పిటల్ గురించి, డాక్టర్ గారి గురించి, ఆ క్లయింట్స్ దగ్గర నుంచి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఒక ఒపీనియన్ తీసుకుంటాం మేము. మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది, ఈ విధంగా అనమాట. అలా మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఇంత ఓపెన్ మైండ్తో మీ దగ్గర నుంచి ఎంతో మంచి ఆన్సర్స్ తీసుకోవడం జరుగుతుంది మ్యామ్. అలాగే ఇప్పుడు మనం మ్యారేజెస్ విషయానికి వచ్చినాం. ఇప్పటి వరకు చిన్నపిల్లలు, తర్వాత యూత్ గురించి, తర్వాత సర్జరీ విషయానికి ఇట్లా వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటి అంటే, చూస్తున్నాం మ్యామ్ చాలా మందిలో డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతో ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తోని నాకు నార్మల్ డెలివరీ వద్దు మ్యామ్, నాకు సర్జరీ చేసేయండి ఇట్లా అడిగినటువంటి వాళ్ళని చూస్తున్నాం ఆ భయంతో. మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? చాలా మంది ఉంటారు, స్పెసిఫికలీ నాట్ టు పాయింట్ అవుట్ ప్రొఫెషన్ వైజ్ కాదు కానీ వర్కింగ్ ఉమెన్. చాలా మంది వర్కింగ్ సిట్టింగ్ పోస్చర్ లో ఉంటారు, అంటే నడిచే జాబ్ కాకుండా కూర్చొని సిస్టమ్ ముందు 8 to 10 hours. అట్లాంటి వర్కింగ్ ఉమెన్ లో ఏమవుతుందంటే వాళ్ళు దే వోంట్ వాక్, వాళ్ళు వాక్ చేయరు, అది దారి అనేది ఓపెన్ అప్ అవ్వదు అంత ఈజీగా. అదే మనం పెద్దవాళ్ళు చూసుకున్న, ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు చూసుకున్నా, వాళ్ళు 9th month రేపు డెలివరీ వరకు అన్ని పనులు చేసుకున్నారు, పిండి రుబ్బుకున్నారు, బరువులు ఎత్తారు, లేబరర్స్ అందరూ హ్యాపీగా ఈ రోజు బరువులు ఎత్తారు, రేపు డెలివరీ అవుతారు. సో మెయిన్ థింగ్ మనకు ఆ వాకింగ్ లేకపోవడము, కాన్స్టెంట్ గా ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఉండడము, అట్లాంటి వాటిలో దారి ఈజీగా ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాం, మొదటి కాన్పు ఉన్న ఎవరికైనా కూడా 24 hours నుంచి 48 hours ట్రయల్ ఇస్తాం. ట్రయల్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే పెయిన్స్ రాలేదనుకోండి, ఈ రోజు డెలివరీ డేట్ ఉంది, ఈ రోజు వరకు డెలివరీ అయిపోవాలి, సో ఒక రోజు ముందే అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్, జెల్స్, టాబ్లెట్స్ 3 రకాలు ఉంటాయి, అట్లా పెట్టి వి విల్ వెయిట్ పెయిన్స్ ఓన్ గా రావడానికి ట్రై చేస్తాం. అప్పుడు వాకింగ్ అడ్వైస్ చేస్తాం. ఆ చిన్న పెయిన్ ని కూడా భరించలేకపోతున్నారు చాలా మంది. ఆ ఎగ్జామినేషన్ లోనే కంగుతుంటున్నారు, ఇంత పెయినా నా వల్ల కాదు, ఇంత పెయినా నా వల్ల కాదు. సో అదేదో 9th month డెలివరీ డేట్ కి అప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం కాదు, day 1 నుంచే బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద ఫ్యామిలీ అందరు రెడీగా ఉండాలి. అమ్మాయి రెడీగా ఉంటే హస్బెండ్ రెడీగా ఉండరు, హస్బెండ్ రెడీగా ఉంటే మదర్ రెడీగా ఉండరు, ఎందుకంటే ఇట్ ఈస్ అ బిగ్ సొసైటీ. సో ఇట్లా అందరూ ముందు నుంచే ప్రిపేర్డ్ గా ఉంటే నార్మల్ డెలివరీ డాక్టర్ కూడా ట్రయల్ ఇవ్వడానికి విల్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్.
చాలా మంది చిన్న పెయిన్ రాగానే ఇంజెక్షన్ ఇచ్చేయండి అంటే అవును. మనం నొప్పులు రావడానికే టాబ్లెట్స్ పెట్టాం, జెల్స్ Yes. పెట్టాం, ఇంజెక్షన్ ఇచ్చాక దర్ ఇస్ నో పాయింట్. ఎస్ మ్యామ్. సో కొంచెం ఓపిక మదర్కి ఉండాలి, హస్బెండ్కి ఉండాలి. అంటే నార్మల్ డెలివరీస్ అనగానే ఈ పెయిన్ మనం భరించాల్సిన అవసరం లేకుండా ఒక్క ఇంజెక్షన్తో మనకి ఏం తెలియదు, అనస్థేషియా ఇచ్చేస్తారు, హ్యాపీగా మత్తులోకి వెళ్ళిపోతాం, చేంజ్ చేసుకుంటామని. కానీ వీళ్ళు రికవరీ అన్నంత ఫాస్ట్గా వాళ్ళు కాలేరు. అవునండి. వీళ్ళు ఈ క్షణం ఒక హాఫ్ డే కావచ్చు, లేకుంటే ఒక 2 hours 3 hours వీళ్ళు పెయిన్స్ భరిస్తే కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సర్జరీ అయినటువంటి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు వీక్ అయిపోతారు, వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇది నాకు వద్దు, నేను సర్జరీనే చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి నార్మల్ డెలివరీస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా మ్యామ్? ఎప్పుడైనా నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ద మదర్, ఫర్ ద బేబీ, యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ. మదర్ పరంగా ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిపోయింది, ఆమెకు బ్లడ్ లాస్ లేదు అంటే సాయంత్రం కల్లా ఆమె నడుచుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ఫ్యామిలీలో ఆమె షీ ప్లేస్ అ మేజర్ రోల్. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, బరువులు ఎత్తడం లాంటిది చేయదు, కానీ ఆమె సొంతంగా ఆమె పని, ఆమె బేబీ పని వరకు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. బ్లడ్ లాస్ అనేది సిజేరియన్ లో యూజువల్ గా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ డెలివరీ. సో మదర్ కి బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం బ్లడ్ లాస్ సంబంధించి లైక్ ఆయాసం రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం కూడా సిజేరియన్ లో ఎక్కువ ఉంటాయి, నార్మల్ డెలివరీలో తక్కువ ఉంటాయి. అండ్ ఫీడింగ్ కూడా యూజువల్ నొప్పులు వచ్చే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డెలివరీ అయిన వెంటనే వచ్చేస్తాయి. డెలివరీ అయిన వెంటనే తల్లి రొమ్ము పట్టుకుంటారు, బేబీ సరిపోయేంత పాలు వస్తాయి, అసలు మనం డబ్బా పాలు పెట్టాల్సిన అవకాశమే లేదు. అండ్ ఎన్ని రోజు పాలు బాగా వచ్చినప్పుడు యూజువల్గా అదే మనకు కాంట్రసెప్షన్ లా కూడా పనిచేస్తుంది. ఎన్ని రోజులు పాలు ఇస్తాము అన్ని రోజులు కాంట్రసెప్షన్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకు యూజువల్గా సర్జరీలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్కి ఇంజురీస్ అట్లా ఉండొచ్చు. నార్మల్ డెలివరీ అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే అంటే సర్జరీ కన్నా నార్మల్ డెలివరీసే చాలా బెస్ట్ అంటారు. ఖచ్చితంగా అందరూ కూడా దానికి, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మ్యామ్, ఒక 100 members ఉన్నారంటే 50% మెంబర్స్కి కూడా నార్మల్ డెలివరీస్ కావట్లేదు. అసలు ఎందుకు కావడం లేదు, వచ్చి నార్మల్గా డిస్కస్ చేసుకుంటారు, లేదు అది నార్మల్ డెలివరీ అయ్యేదే, కానీ డాక్టర్స్ వాళ్ళు మంచిగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయొచ్చు కూడా వస్తాయి. కానీ అంటే ఇప్పుడు పేషెంట్ రాగానే ఈ రోజు ఎలా తప్పింది అమ్మ నార్మల్ డెలివరీ అవుతుందా అడుగుతారు. ఈ రోజే ఫస్ట్ మంత్ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని 9th month పడి ఆమె దారి ఎట్లుందో చూసుకొని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 100 members లో 50 members కి సిజేరియన్ ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ సిజేరియన్. యాక్చువల్లీ సిజేరియన్ సెక్షన్ రేట్ షుడ్ నాట్ క్రాస్ 5%. అది మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. రీజన్స్ ఎన్నో చూస్తే తెలంగాణ ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. దాంట్లో తెలంగాణ ఇస్ ఇన్ ది 2nd position. ఎందుకు అని అంటే రైస్ పరంగా, ఫుడ్ పరంగా. సో మదర్ కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా, ఇవన్నిటికి నార్మల్ డెలివరీ ట్రయల్ ఇవ్వడానికి పేషెంట్ సహకరించిన, ఫ్యామిలీ సహకరించిన, డాక్టర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి మనం సీరియస్ గా ట్రయల్ ఇవ్వలేము, బికాస్ మనకు హెల్దీ మదర్ కావాలి, హెల్దీ బేబీ కావాలి. సీరియస్ గా ట్రయల్ ఇచ్చి బేబీకి ఏదైనా ఇష్యూ అయినా, మదర్ కి ఇష్యూ అయినా వీఆర్ నాట్ జస్టిఫైడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు ట్రయల్ ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం. ఆ ట్రయల్ ఇచ్చే టైంలో మనకి ఇబ్బంది అనిపించింది, లైక్ బీపీ షూటప్ అయింది, ఆర్ ఎల్స్ బేబీ ఉమ్మునీరులో మోషన్ పాస్ చేసింది, లేకుంటే మెడ చుట్టూ పేగ వచ్చేసింది సడన్ గా, లేకుంటే పేగే కిందికి జారింది అనుకో, వి విల్ జస్ట్ స్టాప్ దేర్. అక్కడ స్టాప్ చేసి ఎమర్జెన్సీగా సిజేరియన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ లో డాక్టర్ చేయలేకపోయారు అన్నట్టు వస్తుంది. కానీ మెజారిటీ అందరూ నార్మల్ డెలివరీకి ఫస్ట్ ట్రయల్ ఇస్తారు. అలాగే IVF ట్రీట్మెంట్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీ సాధ్యమేనంటారా? IVF ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి యూజువల్గా మోస్ట్ కామన్ రీజన్ ఏది ఉన్నా కూడా మ్యారిటల్ లైఫ్ చూస్తామండి. మదర్ ఏజ్ ఎక్కువ, మోర్ దెన్ 35 years ఉన్నా, ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉన్నా, మ్యారిటల్ లైఫ్ మోర్ దెన్ 5 years or 10 years అట్లా ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ పేషెంట్ కి ఇస్తాం, వెదర్ షీ వాంట్స్ టు గో ఫర్ వెజైనల్ ఆర్ సి సెక్షన్. యూజువల్గా IVF నుంచి వచ్చే ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ట్రయల్ ఇవ్వము, ఎందుకంటే ఇట్ హాస్ టేకెన్ లాంగ్ టైం. దాంతో పాటు ఏదో కాంప్లికేషన్ యాడ్ అయింది కాబట్టి వీళ్ళు ఐడియలీ అడ్వైస్ ఫర్ సిజేరియన్ సెక్షన్. కొంతమందికి IVF కన్సెప్షన్స్ ఉంటాయి, షార్ట్ మ్యారేజ్ ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ హస్బెండ్ ఏజ్ షార్ట్ ఉంటుంది, అదర్ రీజన్స్ ఉంటాయి. అట్లాంటి షార్ట్ మ్యారేజ్ ఉంది, వాళ్ళకి మెడికల్ కాంప్లికేషన్స్ లేవు, దేర్ ఇస్ నో బీపీ, నో షుగర్, వెయిట్ గెయిన్ నార్మల్ గా ఉంది, మదర్ ఇస్ అడిక్వేట్లీ హెల్దీ, రొటీన్ చెకప్స్కి వస్తుంది, స్కాన్ పరంగా బేబీ ఐడియల్ వెయిట్ ఉంది, 2.5 to 3.5 kgs ఉందంటే ఎస్ డెఫినెట్లీగా నార్మల్ డెలివరీ కూడా ట్రయల్ ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. కొంతమంది మ్యారేజెస్ అయిన తర్వాత చిల్డ్రన్స్ అప్పుడే వద్దు అనుకుంటారు, కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. ఇలాంటప్పుడు సమ్ ప్రొటెక్షన్ వైపు వెళ్ళిపోతారు. ఇట్లా ప్రొటెక్షన్ తీసుకున్నా సరే కూడా అట్లాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం.
అట్లాంటప్పుడు ఎలా వెళ్తే వాళ్ళు మంచిగా బాగుంటుంది అంటారు? అంటే ఏది కరెక్ట్ మీ ఉద్దేశం ప్రకారం? సపోజ్ యూ డోంట్ వాంట్, పిల్లలు వద్దనుకుంటున్నారు 1 year 2 years, దే ఆర్ మెనీ కాంట్రసెప్షన్ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. కాంట్రసెప్షన్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్ అంటే కాండం వాడడం నెంబర్ 1. సెకండ్, కాండం వద్దు రెగ్యులర్గా వాడలేము అనే వాళ్ళకి అమ్మాయికి టాబ్లెట్స్ ఉంటాయి, లైక్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు. అది హార్మోనల్ పిల్స్, హార్మోనల్ పిల్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్నిట్లో బెస్ట్ మెథడ్ ఏది చూస్తే బ్యారియర్ మెథడ్. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, లైక్ నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ వెయిట్ గెయిన్ ఉండకపోవడము అవన్నీ బ్యారియర్ మెథడ్స్లో ఉండవు. కాకపోతే ఏ కాంట్రసెప్టివ్ మెడిసిన్ తీసుకున్నా, ఏ ప్రొసీజర్ తీసుకున్నా ఎంతో కొంత ఫెయిలియర్ రేట్ ఉంటుంది. 100% ఏది ప్రొటెక్షన్ ఉండదు. సో ఎప్పుడు సపోజ్ షీ వాంట్స్ టు పోస్ట్పోన్, ఐడియలిస్ట్ ఫస్ట్ బ్యారియర్ మెథడ్. అమ్మాయి వాడొచ్చు, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి, ఫీమేల్ కూడా వాడొచ్చు. అది వాడలేకపోతున్నారు రెగ్యులర్గా అంటే నెక్స్ట్ ఆప్షన్స్ చెప్తాం. విత్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. లైక్ లో డోస్ హార్మోనల్ పిల్స్ ఉంటాయి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్గా ఉండవు. హై డోస్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వీ కెన్ గో విత్ లో డోస్ హార్మోనల్ పిల్స్. అది కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 5 to 6 months, అంతకంటే ఎక్కువ వాడొద్దు. ఓకే. ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే కష్టాలే. అంటే అబ్బాయిలకు లేవని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లలకి 8 years 9 yearsకి వాళ్ళు మెచ్యూర్ కావాలి. ఎర్లీగా కొంతమంది 16-17 yearsలో మ్యారేజ్ చేయటం, అంతే చిన్న వయసులో వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటం, 9 months బేబీ కడుపులో బేబీ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడాలి. ఆ చిన్ని పాదాలతో బాబు అట్లా మనం టచ్ చేస్తుంటే అదొక రకంగా హ్యాపీనెస్ కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఎంతో కష్టపడి వాళ్ళు బేబీని కనటం, ఇన్ని పెయిన్స్ తీసుకుంటారు కదమ్మా. అట్లాగే పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆ ట్యూబెక్టమీ కూడా ఆడవాళ్ళకి ఎందుకు చేస్తారు, మగవాళ్ళని చేయించుకోండి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అందరూ చెప్తారా, లేదు జెంట్స్ అసలు చేయించుకోకూడదు, వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాళ్ళు చాలా బరువు పనులు చేయాలి, వాళ్ళు మిమ్మల్ని పోషించాలి అని. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ పోషించట్లేదు మ్యామ్. ఒక రకంగా చెప్పాలి అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ కష్టపడుతున్నారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ 9 to 10 hours బయట వర్క్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఇది కూడా మన వాళ్ళే, అమ్మాయిలే ఎందుకు చేయించుకోవాలి, అబ్బాయిలు ఎందుకు చేయించకూడదు? నిజంగానే అబ్బాయిలు చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనా? లేదండి, ఇది అవగాహన లోపల అంతే. మనకు అవేర్నెస్ ఉండకపోవడము మెయిన్ రీజన్. అటువంటి ఇష్యూస్ అస్సలకే ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం 23 years దాటాకి ట్యూబెక్టమీ సర్జరీ చేయాలి. ప్లస్ పోస్ట్ కోవిడ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే రెండో డెలివరీ అయినాక ఒకప్పుడు వెంటనే ఈరోజు డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అవుతే విత్ ఇన్ 72 hours పిల్లలు కాకుండా ఆపరేషన్ తల్లి చేసుకుంటుండే, సిజేరియన్ అవుతే దాంట్లోనే చేసుకుంటుండే. సో కోవిడ్ వచ్చాక కొంతమంది పిల్లలకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం 6 months 7 months తర్వాత బయటపడుతున్నారు. కాబట్టి రెండో డెలివరీ అయినాక యూజువల్గా సర్జరీ చేయట్లేదు. మూడో డెలివరీ అవుతే ఇంకా వాళ్ళ కన్సెంట్ పైన చేస్తున్నారు. సో మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ రెండో డెలివరీకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ పర్సన్ కి గ్యాప్ వస్తుంది, ఆ కపుల్ కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి సర్జరీ చేయాలి. అది మేల్ చేసుకోవాలా ఫీమేల్ చేసుకోవాలా, హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అవుతుంది. అమ్మాయి చేసుకోవచ్చు, దట్ విల్ బి థర్డ్ సర్జరీ. సపోజ్ సిజేరియన్ అయింది అనుకోండి, అది మూడో సర్జరీ అవుతుంది. మూడో సర్జరీ సిటీ లాంటి కండిషన్స్ లో లాప్రోస్కోపీ చేస్తారు. మళ్ళీ ఊరికి వెళ్తే మళ్ళీ సిజేరియన్ లాగా పెద్ద కోసే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని 3 సర్జరీలు చేస్తే అమ్మాయి ఇస్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హర్నియాలు వస్తాయి, వీక్ అయిపోతారు, బ్లీడింగ్ ఇష్యూస్ వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. మళ్ళీ అందరు వర్కింగ్ ఉమెన్, మళ్ళీ వాళ్ళ పనులు కూడా చేసుకోవాలి, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో ఆప్షన్స్ అవైలబుల్ లో వాసెక్టమీ అనేది సర్జరీ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో జనరేషన్స్ నుంచి ఉన్నది. ఈ వాసెక్టమీ సర్జరీకి యూజువల్ గా సపోజ్ డెలివరీ అయినాక గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ లో ఈ కపుల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ డిస్కస్ ఎవరు సర్జరీ చేయించుకోవాలి. వీక్ అయిపోతాం అనేది, వీక్ అనేది అసలు ఆప్షనే లేదు. అటువంటి కండిషన్స్ కూడా రావు. తప్పించుకోవడానికి యూజువలీ మనం కట్ చేసేది వాస్ డిఫరెన్స్ అంటాం. ఆ వాస్ డిఫరెన్స్ దగ్గరనే టచ్ చేస్తారు. అక్కడే లోకల్ అనెస్థీషియాలో అది నో స్కాల్పల్ టెక్నిక్ అంటారు, NSV టెక్నిక్. ఆ టెక్నిక్ తోటి చేస్తారు. అంటే చిన్న ఇన్సిషన్ లా కూడా మీకు కనిపించదు బయటికి. అండ్ యూజువల్ గా నెక్స్ట్ దే కెన్ బి డిశ్చార్జ్, డే కేర్ ప్రొసీజర్. సాయంత్రం 2 hours లో డిశ్చార్జ్ అయిపోతారు. ఒక 1 day రెస్ట్ కుంటారు. దే కెన్ బి డూయింగ్ రొటీన్ వర్క్స్. యూజువల్లీ కొన్ని ప్రెషర్ వచ్చే పనులు చేయొద్దని చెప్తారు, కానీ రొటీన్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు అన్ని చేసుకోవచ్చు. కాకపోతే అది వెంటనే పనిచేయదు. ట్యూబెక్టమీ అంటే వెంటనే పనిచేస్తుంది సర్జరీ. వాసెక్టమీ అనేది 3 నెలల టైం ఉంటది. అంటే ఆ స్పర్మ్ అనేది జెనిటల్ ట్రాక్ లో 3 months ఉంటది. మనం కట్ చేసినా కూడా యూజువల్లీ జెనిటల్ ట్రాక్ లో ఉంటది. కాబట్టి సర్జరీ, వాసెక్టమీ సర్జరీ అయినాక 3 నెలలు జాగ్రత్తలు తీసుకుంటే, ఈ కాంట్రసెప్షన్స్ అట్లా వాడితే ప్రెగ్నెన్సీస్ కూడా రావు. హస్బెండ్ వీక్ అయిపోవడము,
అర్నింగ్ కెపాసిటీ తగ్గిపోవడము, వర్క్ కెపాసిటీ తగ్గిపోవడం, అదంతా ఒక అపోహ. అండర్స్టాండింగ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హూ షుడ్ అండర్గో సర్జరీ. అది ఎప్పుడు సడన్ గా ఈరోజు రేపు సర్జరీ అంటే ఈరోజు కూర్చొని మాట్లాడడం కాదు. వెన్ దే స్టార్ట్ ప్లానింగ్ ఫర్ ద చిల్డ్రన్, అప్పటి నుంచే వైఫ్ అండ్ హస్బెండ్ సరిపోతుందండి. ఫ్యామిలీ డిస్కషన్స్ లాంటివి పెట్టకుంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే, వైఫ్ ఇస్ ఆల్రెడీ ఇన్ని సర్జరీలు చేసుకుని రిస్క్ ఉంది, హస్బెండ్ లోకల్ అనెస్థీషియాలో చేసుకోవచ్చు. సో అవగాహన అనేది మన సొసైటీలో లేదు. అంటే ఎలాంటి రిస్క్ అయితే లేదు అంటారు. నో, దెర్ ఇస్ నో రిస్క్ ఎట్ ఆల్. లేదు. ఇప్పుడు ఆడవాళ్ళలో చేయించుకుంటే గనుక వాళ్ళకి ఫర్దర్ గా చూస్తే నెక్స్ట్ మనం ఫ్యూచర్ చూసుకుంటే వాళ్ళకి గర్భసంచిలో రకరకాల మార్పులు రావటం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, మళ్ళీ కంప్లీట్ గా గర్భసంచినే తీసేయాల్సినటువంటి సిచ్యువేషన్ రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వీటికి గనక ఇక్కడ మనం ట్యూబెక్టమీ చేయించుకోకపోతే ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారు. ట్యూబెక్టమీ వల్లే అవన్నీ ఇష్యూస్ వస్తున్నాయని కాదు. ట్యూబెక్టమీ అంటే ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ సర్జరీ. అంటే ఇంకో సర్జరీ ఒక రిస్క్ లాగా యాడ్ చేయడము, అనెస్థీషియా ఎఫెక్ట్ ఉండడము, మళ్ళీ ఇంకొక రోజు హాస్పిటల్లో ఉండడము. కొంతమంది నాకు ట్యూబెక్టమీ సర్జరీ అయింది, రెస్ట్ తీసుకుంటారు. మెయిన్ రీజన్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు. 2 నెలలు 3 నెలలు 6 నెలలు తీసుకొని వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఆ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ చూస్తాం. సర్జరీ పరంగా దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే బ్లీడింగ్ పర్పస్ లాగా గడ్డలు అవ్వడం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఆ ట్యూబెక్టమీ అయ్యాక మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోతే యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 1 to 2 months సర్జరీ అయినాక 1 to 2 months కొంతమందికి హెవీ ఫ్లో ఉంటది. అది జస్ట్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోద్ది. దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. కానీ గడ్డలకి మన సర్జరీకి అయితే ఏం రిలేషన్ లేదండి. మ్యామ్ ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఒకప్పుడు చూస్తే లేడీస్ కి ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ కేసెస్ అని అంటే కనీసం మదర్ని కూడా లోపలికి అలౌ చేసేవారు కాదు. పేషెంట్ వెళ్ళటం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, రావటం, మదర్ని కూడా లోపలికి పంపించేవారు కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే హస్బెండ్ని పక్కనే ఉంచుతున్నారు. అంటే అది ఒక సెన్సిటివ్ ఇష్యూ మ్యామ్. అది దానివల్ల అంటే వీళ్ళకి ఇది ఇంత ఈజీనా అనిపించవచ్చు, లేకుంటే గనక ఇంతకెంత కష్టం పడుతున్నారా అనిపించవచ్చు. దాంతో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదైనా రిలేషన్ ఏమైనా పోయే అవకాశం ఉంటుంది అంటారా, లేకుంటే ఇంకా బాండింగ్ పెరిగేది ఉంటుంది అంటారా? ఎంతవరకు అసలు కరెక్ట్ హస్బెండ్ ని డెలివరీ టైంలో ఆమె పక్కన ఉంచడం, భార్య పక్కన భర్త ఉండటం? ఇది యూజువల్లీ ఇది యుఎస్ టెక్నిక్ ఫాలో అవుతున్నాం. అన్నిట్లో మనం ఎట్లా వెస్టర్నైజేషన్ అవుతున్నాము, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్. యుఎస్ లో హస్బెండ్ వెళ్ళి కార్డ్ కట్ చేస్తారు. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా హస్బెండ్ చేతికి సిజర్స్ ఇస్తారు. దే విల్ కట్ ద కార్డ్. అంటే వాళ్ళకి పాపో బాబో ముందే తెలుస్తుంది, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు, వాళ్ళు కట్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్ లో కూడా ఉంటారు. సో అలాంటి టెక్నిక్స్ మనం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. రీజన్ నెంబర్ 1 వెస్టర్నైజేషన్. రీజన్ నెంబర్ 2 మెడికల్ లీగల్ పరంగా కూడా కొంతమంది డెలివరీ అయినాక సమ్ ఇష్యూస్ వస్తాయి. బేబీ యాక్టివ్ గా లేదు, మదర్ ఏదైనా సిక్ అయింది, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు, డాక్టర్ వాజ్ నాట్ దేర్, లేకుంటే ఇలా చేస్తారు. మెడికల్ లీగల్ పర్పస్ పరంగా కూడా ఒకటి హస్బెండ్ ని మనము డెలివరీ రూమ్ లో రమ్మంటున్నాం. థర్డ్, మదర్ కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ మచ్ హైయర్. ఇఫ్ మదర్ ఉన్నా హస్బెండ్ ఉన్నా మదర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్. హస్బెండ్ ఉంటే అదొక సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉంటుంది. నాట్ దట్ అయినా చూసి మీ పైన ప్రేమ పెంచుకోవడం కాదు, కానీ వాట్ ఈస్ దట్ షీఈ్ అండర్ గోయింగ్ పెయిన్స్ అనేది ఇంకా కొంచెం బెటర్ గా తీయడము. హస్బెండ్ పక్కగా ఉంటే ఆమె మెంటల్ గా పాజిటివ్ గా ఉంటది. సో మనకు బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటది. సో హస్బెండ్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఆయన కూడా బేబీ పుట్టిన వెంటనే హ్యాండిల్ చేస్తే ఫాదర్ కి రావాల్సిన రిలేషన్షిప్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఇట్ ఈస్ అ గుడ్ కల్చర్. అది మనం అడాప్ట్ చేసుకుంటే మంచిదే. అలాగే మ్యామ్ ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉంది అంటే తను చాలా హెల్దీగా ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ 2nd, 3rd month నుంచి టెస్టింగ్లో వెళ్తూనే ఉంటారు, రెగ్యులర్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. 9th వరకు కూడా బేబీ చాలా హెల్దీగా ఉంది అని చెప్తున్నారు. కానీ మనం చూస్తే డెలివరీ తర్వాత ఆ బేబీ చనిపోవడం చూస్తున్నాం. అంటే బేబీకి ఏదైనా అంత రిస్క్ ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచే తన సిచ్యువేషన్ బాగలేదని తెలియాలి కదా. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే చాలా కేసెస్ చూస్తున్నాం. అంతా టెస్టులు చేస్తున్నారు, బేబీ హెల్దీగానే ఉంది. కానీ మనం ఎండింగ్కి వచ్చేసరికి చూస్తే అప్పుడు బాబు డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోవడం చూస్తున్నాం. ఇలా ఎందువల్ల జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎర్లీ న్యూనేటల్ డెత్ అంటారు. అంటే బేబీ పుట్టినాక యూజువల్ నెలలోపు ఇట్లాంటి ఇష్యూస్ అనేది కొంతమందికి చూస్తాం. మోస్ట్ కామన్ గా చూసేది టిఫా స్కాన్. చాలా మంది టిఫా స్కాన్ టైంకి చేయించుకోరు. ఇది వెరీ అర్లీగా చేయించుకుంటారు, బేబీ అవయవాలు తయారవ్వలేదు, ఆర్ వెరీ లేట్ చేయించుకుంటారు. ఆ టైంలో అవయవాలు కనిపించవు.
సో టీఫా స్కాన్స్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఇట్లాంటి బేబీస్ ఒక్కొక్కసారి డెలివరీ అయినాక ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. రెండోది ఉమ్మునీరు అనేది 9th మంత్ వరకు నార్మల్ గా ఉంటుంది. కొంతమంది సడన్ గా ఉమ్మునీరు పోతుంటది, అంటే డ్రైనింగ్ అంటారు. నొప్పులు రాకుంటే ముందు ఉమ్మునీరు పోతే బేబీ అనేది ఒక్కొక్కసారి ఉమ్మునీరు మింగే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల మదర్ కి స్ట్రెస్ ఉన్నా బేబీకి స్ట్రెస్ ఉన్నా మోషన్ పాస్ చేస్తారు. బేబీ మోషన్ పాస్ చేసినప్పుడు ఆ ఉమ్మునీరు మింగినప్పుడు కెమికల్ న్యూమోనైటిస్ అవుతుంది. అంటే 9 నెలలంతా బేబీ బాగుంది, కానీ సడన్ గా ఉమ్మునీరు మింగడం వల్ల మోషన్ ఉండడం వల్ల న్యూమోనైటిస్ వచ్చి లంగ్ ప్రాబ్లమ్స్ అనేది డెలివరీ అయినాక 48 hours 72 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ బేబీస్ దే విల్ టేక్ టైమ్ టు రికవర్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్. థర్డ్ రీజన్, కొంతమందికి స్కాన్స్ లో ఇస్తారు మెడ చుట్టూ పేగు ఉందని. అది మనకు ఒకటేసారి చెప్పగలుగుతారు ఏ డాక్టర్ అయినా. అది ఒకసారి ఉందా 2 సార్లు ఉందా కన్ఫర్మ్ గా చెప్పలేదు. సో ఒకసారి పేగు ఉంది కానీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, కానీ డెలివరీ అయ్యాక చూస్తే కొంతమందికి 2 సార్లు 3 సార్లు కూడా ఉంటుంది. సో అట్లుంటప్పుడు పేగు టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి ఎక్కడ స్కాన్లలో కనిపించవు. సో అట్లాంటి బేబీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్, న్యూనేటల్ డెత్ అంటే ఫస్ట్ 1 month లో న్యూలీ బార్న్ బేబీ మదర్ కి ఫీడింగ్ సరిగా ఉండకపోవడం, మదర్ కి నిద్ర ఉండకపోవడం. సో ఫీడింగ్ ఇస్తారు, ఫీడింగ్ ఇచ్చాక సరిగ్గా బర్పింగ్ చేయకపోవడం వల్ల సడన్ గా బేబీ డెత్స్. పాలిచ్చి వెంటనే పడుకోబెడతారు, మదర్ అలసిపోయిందని పడుకుంటారు, బర్పింగ్ చేసి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోతే సడన్ గా బేబీ దాన్ని ఊపిరితిత్తులో ఆస్పిరేట్ చేస్తారు, మింగేసి డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ దానిలో చూస్తే మెజారిటీ ఆఫ్ ది బేబీస్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, రెగ్యులర్ డైట్ షెడ్యూల్ ఫాలో అయ్యి రెగ్యులర్ గా టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడితే యూజువల్గా ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. కొన్ని అంటే ఇప్పుడు స్కాన్స్ అన్నా ఏదన్నా దే కెన్ గివ్ ఓన్లీ 95 to 97%. అన్ని స్కాన్స్ లో మనకు బేబీ ఎలా ఉందో చెప్పడానికి ఉండదు. కొన్ని డెలివరీ అయ్యాక బయటపడతాయి. అట్లాంటి బయటపడినప్పుడు వెంటనే దానికి అటెండ్ అవుతే యూజువల్ గా సడన్ మిస్హాప్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అలాగే చిల్డ్రన్స్ పుట్టిన తర్వాత ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అటుపై వద్దు అన్నట్టుగా ఇద్దరు పిల్లలు మనకి ఎవరైతే ఉంటారో ఆ తర్వాత మనకి ఇంకా అవసరం లేదు, హెల్దీగా ఉన్నారని చెప్పి సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. అనుకోకుండా ఏదో వాళ్ళు బ్యాడ్ లక్, ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు, ఇట్లా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కరే పాప ఉంది, ఒక్కడే బాబు ఉన్నాడు, ఇప్పుడు ఏంది మనం అని రీఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. కానీ కొంతమందిలో సక్సెస్ అవుతుంది, కొంతమందిలో సక్సెస్ రేటింగ్ తక్కువగా ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రీఆపరేషన్ చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే వాళ్ళు ఏ వయసు వరకు వాళ్ళు చేయించుకోవచ్చు? దీన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటారండి. అంటే ట్యూబ్స్ ఆల్రెడీ క్లోజ్ ఉన్న వాటిని ఓపెన్ చేయించుకోవడం రీకెనలైజేషన్ అంటారు. అది ఓపెన్ టెక్నిక్ లో ఉంటుంది, లాప్రోస్కోపీలో ఉంటుంది. అంటే ఇది ఒక పైప్ ని ఫస్ట్ మనం మిరగొట్టాము, ఆ పైప్ ని అతికించాం, కానీ ఆ పైప్ లో నుంచి నిజంగా వాటర్ పోతుందా లేదా అని మనకు తెలియదు. అంటే సక్సెస్ రేట్ గ్యారెంటీ నోబడీ కెన్ గ్యారెంటీ. 10 మందికి ఆపరేషన్ చేసాం అనుకోండి, ఒక 6 to 7 members కి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుందా, ట్యూబ్ లో వస్తుందా అనేది మనం చెప్పలేం. ఇంకో 3 ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు కూడా. సో ఈ 7 members లో కూడా మనం చూసుకుంటాం. లైక్ మదర్ హెల్దీగా ఉండడము, రక్తహీనత లేకపోవడము, ఫ్రీక్వెంట్ గా వైట్ డిశ్చార్జ్ ఉండడం, వాళ్ళ దాంట్లో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. బాగా లావ్ అవ్వడము, బాగా సన్నగైనా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏజ్ పరంగా చూస్తే యూజువల్ గా ఈ బేబీస్ డెత్ అవ్వడం వాళ్ళందరూ కొంచెం ఎల్డర్లీ, అంటే 32, 33 తర్వాతే ఉంటుంది. ఐడియల్ గా అంటిల్ 36 వరకు, 35, 36 వరకు ఈ సర్జరీస్ చేయొచ్చు. సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. అంటే 40+ లోకి వెళ్ళిన తర్వాత 40+ తర్వాత చేయించుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకంటే మదర్ ఏజ్ దాటిన వెంటనే అన్నాళ్ళ క్వాలిటీ బాగుండవు. అంత రిస్క్ తీసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిండం సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా మనకు బాధపడే అవకాశం ఉంటాయి. సో యూజువల్లీ 35, 36 తర్వాత చేయించుకోకపోవడం బెటర్. లేదు ఇట్లాంటివి వద్దు అనుకునే వాళ్ళకి దే హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ IVF. ట్యూబల్ రీకెనలైజేషన్. వాళ్ళకి ఏజ్ తో ప్రాబ్లం లేదన్నా? ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కడైనా సేమ్ అండి. నార్మల్ గా ట్రై చేసిన IVF కి ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇది ఒక 50-50 ఉంది కాబట్టి దీనికన్నా IVF అయితే బెటర్. ఎందుకంటే సర్జరీ చేయించుకోవడము, అది ట్యూబ్ లో వస్తుందా, అసలు వస్తుందా రాదా డౌట్ ఉన్న వాళ్ళకి అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది అంటే మన ఆప్షన్ ఇస్ IVF. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రకాల ఈ రోజు నా డౌట్స్ అన్నింటి కూడా మీరు క్లారిటీగా నాకు సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఆడవాళ్ళలో ఎలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు, ఆ సమస్యలకు మంచి పరిష్కారం ఇచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత సో మెనీ కాల్స్, ఇంకా చాలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చమ్మా? ఎస్, తప్పకుండా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైనటువంటి సమయం మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడులో చూస్తే కనుక 13 to 15 years, 13, 14, 12 years లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఆడపిల్లలు. అట్లాంటిది ఇప్పుడు చూసుకుంటే 8 years, 9 years లోనే అవుతున్నారు. ఇది ఎందువల్ల అవుతున్నారు?
10 సంవత్సరాల తర్వాత నుంచి కనపడాల్సిన హార్మోన్స్ 4th 5th ఇయర్ నుంచి ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు 8-9 ఇయర్స్ వచ్చేసరికి పెద్ద మనిషిగా అటైన్ అవుతున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలకి ఎంత ఫుడ్ ఇవ్వాలి, పిల్లలు వద్దు నాకు చాలు అంటే అక్కడ మనం మదర్ ఒక బౌల్ రైస్ కలుపుతారు, బేబీ ఫోన్ చూసుకుంటే ఆ బౌల్ అయిపోతుంది, ఇంకేం చూస్తుంది ఫోన్ చూడడానికి, మళ్ళీ నోరు తెరుస్తారు, అమ్మ చాలా హ్యాపీగా ఉండి ఇంకొక బౌల్ రైస్ తీసుకొని వస్తుంది. సో మన స్టమక్ కూడా డిస్టెండ్ అవుతుంది. పిల్లలకు అప్పటి నుంచి ఒబెసిటీ లక్షణాలు మన ఇంట్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పీరియడ్స్ పర్ఫెక్ట్ గా రావడం లేదు. జనరల్ గా 30 days కి వన్స్ ఒకసారి రావడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటివి చూసుకుంటే 3 months 4 months తర్వాత రావటం, అది వచ్చినప్పుడు వీళ్ళు చాలా సఫర్ అవటం, భయంకరమైనటువంటి పెయిన్ అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి ఎందువల్ల జరుగుతుంది అంటారు? ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ షుడ్ బి అలర్టెడ్. సో అట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళకి యూజువల్లీ సంవత్సరం అయినా కానీ పీరియడ్ కొంచెం 2-3 months వచ్చినా దట్ ఈస్ నో ప్రాబ్లం. రాకపోవడానికి చాలా రీజన్స్ లో మోస్ట్ కామన్ రీజన్ కొంతమందికి ఓవరీస్ లో కూడా ప్రాబ్లం ఉంటాయి. లైక్ పిసిఓడి అనేది ఇప్పుడు చాలా మందికి వింటున్నాం. అది అమ్మాయిలలో వెరీ కామన్. పెద్ద మనిషి అవ్వక ముందు నుంచి ఉంటాయి, పెద్ద మనిషి అయ్యాక కూడా ఉంటాయి. పీరియడ్స్ టైంలో సాధారణంగా మనం ఏదైనా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక 2 days ఖచ్చితంగా పెయిన్ వస్తూనే ఉంటుంది. అంటే నిజంగానే అలా పెయిన్ వచ్చినప్పుడు మనం వేరే టాబ్లెట్స్ ఏం యూజ్ చేయొద్దు అంటారా? చాలా మంది వామిటింగ్స్ మోషన్స్ కూడా అవుతాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు. వాళ్ళు కనీసం స్కూల్ కి రొటీన్ యాక్టివిటీ కూడా చేసుకోలేదు, అది కాన్ అటెండ్ కాలేజ్. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ టాబ్లెట్స్ ఎలాంటిది ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేసి యూజువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేకుంటే సివియర్ పెయిన్ విత్ సివియర్ బ్లీడింగ్. డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతో ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తోని నాకు నార్మల్ డెలివరీ వద్దు